ఇలాంటి నాయకుడు ఎవడైనా వచ్చాడేమో దమ్ముగా బేసం చెప్పి చెప్పాను అసెంబ్లీలో బాధ్యత చెబుతా. ఏంటి పగలు తీసింది నిన్నాళ్ళు బట్టి స్వతంత్రం వచ్చిన కాడిచి. జనసేన అధ్యక్షుడు ఆడంటారు ఈడంటారు ఎంట్లో పరికి మన మాటలయ్యా. ఆ మాటలు దేనికి? అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళా వైపీసీ బట్టగట్టి వస్తుంది అనేది బట్టికి కల్లా అంతే రాదు, వాళ్ళ రానీరు, దాంట్లో సందేహం లేదు. వాళ్ళు అంటున్నారా లేకపోతే ప్రజలు అంటున్నారా? వాళ్ళు అనేది ప్రజలా అనుకుంటున్నారు. నేను ఇక్కడ ఉండి చెబుతాను, నడవలేక ఏడవలేక అన్నీ చెబుతా. నాకేమైనా వస్తుందా? వాళ్ళు అనేది అంతే. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఉండక జగన్మోహన్ రెడ్డి జనసేన వాళ్ళు ఎవడో రాడు కాడని చెప్తాను నేను. నువ్వు ఇంటికాడ కూకుని నా తోక జాడిచ్చిందంటే ఎక్కడ జాడుతుందా? నువ్వు ఇంటికాడ ఎందుకు కూకురావా? అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడవా? అసెంబ్లీలోకి వచ్చి కంప్లీట్ అయ్యేదాకా ఉండి కరస్పాండింగ్ చేసి ఇది నిజమా అబద్ధం అని రుజువు చేయాలి. అంతేగాని వాగుడు దేనికంటే నా వాగుడు పనిచేస్తుందా? నేను ఇక్కడ కూకున్నానంటే కట్ట మీద, ఈ కట్ట మీద కూకున్నా వాగుడు పనిచేస్తుందా? పనిచేయదు అది. అసలు అవన్నీ రాంగ్ అండి. నాకు అసలు ఒప్పుకోండి నేను దానికి. ఏమంటే లా ప్రకారంగా ఏదన్నా నేరం చేసి ఉందని వాళ్ళకి అధికారం ఉంటే అరెస్ట్ చేస్తారు. దానికి మనం కాదంటే మనం ఎవడో మన చట్టం మందా? నేను ఏ విధంగా అరెస్ట్ చేశారు? నీ కాగితం ఉందిగా తీసుకో, మాట్లాడు, అసెంబ్లీకి వెళ్ళు, లేకపోతే కోర్టులో వాదించుకో. ఆ నోటుతోనే ఇది రావటం, ఆ నోటుతోందరే ఇదంతా జరగటం. ఇంకా నోటు తొందరగా జరగాలి అనుకుంటే, చట్ట ప్రకారంగా చేయాలనుకుంటే రాంబాబుని ఇంకా చాలా చెయ్యాలి. ఎందుకంటే ఓ యదబాబుడంతా వాగేసేస్తాడు. అది కులానికో మతానికో అంటగడితే అది పాయింట్ అవ్వదు. రాంబాబు పెద్ద నాయకుడు ఎట్ట అవుతాడండి? ఏ విధంగా పెద్దోడు అయ్యాడు చెప్పండి. తాత మరి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేని గెలిపించుకున్నామంటే మన నియోజకవర్గం ఏదో ఒక మంచి పని చేస్తారని చెప్పి మనం గెలిపించుకుంటాం. అసెంబ్లీకి వెళ్ళి మన నియోజకవర్గం ఏదైనా మంచి డెవలప్మెంట్ పరంగా డబ్బులు తీసుకొస్తారని చెప్పి మనం గెలిపిస్తాం. మరి 11 మంది కూడా ఎందుకని అసెంబ్లీకి వెళ్ళరు? వాళ్ళ నియోజకవర్గం గురించి ఎందుకని తాత ప్రశ్నించడం ఎందుకని? అసెంబ్లీ దేనికంటే ప్రతిపక్షవాదం దేనికి? వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రతిపక్షవాదం మాకు కావాలని చేతులు జోడించి గుద్దంటే ఏంటి దాని మీద అక్కడ రాజ్యాంగ విధానంగా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా చేసామని వాళ్ళు సమాధానం చెబుతారు. వాళ్ళ సమాధానం వినండి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళండి, మీ బాధ చెప్పుకోండి. ఎవరు ఎంతంటే 10 మందికి బాగుంటుంది. నువ్వు ఇంటికాడ కూకుని నా తోక జాడిచ్చిందంటే ఎక్కడ జాడుతుందా? నువ్వు ఇంటికాడ ఎందుకు కూకురావా? అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడవా? మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ప్రసంగం వినకుండానే బయటకు వచ్చేస్తారు. మరి ఇటు పక్కన మండల్లో కూడా బొత్స సత్యనారాయణ గారు వాళ్ళని ఏమైనా ప్రశ్నలు అడిగితే మేము వాకౌట్ చేస్తామంటున్నారు. ఎందుకని? ప్రజల మీద వాళ్ళు ఎలాంటి గౌరవం ఉంది అసలు వైసీపీ పార్టీ? వాకౌట్ చేసేవాడు అసెంబ్లీలోకి వచ్చి కంప్లీట్ అయ్యేదాకా ఉండి కరస్పాండింగ్ చేసి ఇది నిజమా అబద్ధం అని రుజువు చేయాలి. అంతేగాని వాగుడు దేనికంటే నా వాగుడు పనిచేస్తుందా? నేను ఇక్కడ కూకున్నానంటే కట్ట మీద, ఈ కట్ట మీద కూకున్నా వాగుడు పనిచేస్తుందా? పనిచేయదు అది. అసలు అవన్నీ రాంగ్ అండి. నాకు అసలు ఒప్పుకోండి నేను దానికి. మరి ఈ రోజున అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ఏదో బూతు మాటలు తిట్టి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. తర్వాత ఒకదాని వెంట ఒకదాని వరకు కేసులు పెడతా ఉన్నారు. అంబటి రాంబాబుని కష్టసాధింపుగానే అరెస్ట్ చేశారని చెప్పి అంటా ఉన్నారు. మరి మొన్న ఏదైతే పీటీ వారెంట్ ఇచ్చారో 2023 సంవత్సరంలో అవ్వాతాతల దగ్గర, అంటే మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర డబ్బులు పెన్షన్ సిస్టమ్ 200 తగ్గించేసి మిగతా మొత్తం సంక్రాంతి సంబరాల్లో బేపచ్చంగా దోచుకున్నాడు, అవి మొత్తం దానిలో వాడుకున్నారని చెప్పి పీటీ వారెంట్ ఇచ్చారు. అసలు ఎలా చూడు అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడం తప్ప ఒప్ప? ఏమంటే లా ప్రకారంగా ఏదన్నా నేరం చేసి ఉందని వాళ్ళకి అధికారం ఉంటే అరెస్ట్ చేస్తారు. దానికి మనం కాదంటే మనం ఎవడో మన చట్టం మందా? వాళ్ళు ఏదన్నా చట్టం ఉంటేనేగా అరెస్ట్ చేసేది. అరెస్ట్ చేశానని మనం అడిగితే దాడు సమాధానం చెప్పాలిగా. ఈ విధంగా అరెస్ట్ చేశారని దానికి కూడా ఊరిని అరెస్ట్ చేసేసారంటే దానికి ఉందిగా. నేను ఏ విధంగా అరెస్ట్ చేశారు? నీ కాగితం ఉందిగా, తీసుకో, మాట్లాడు, అసెంబ్లీకి వెళ్ళు, లేకపోతే కోర్టులో వాదించుకో, లేదా అసెంబ్లీకి వెళ్ళి నన్ను ఇక్కడ చేశారంటే చెప్పు. అంతేగాని నేను చేసింది ఏదో లేదు అది ఇదేనంటే అట్లా ఒప్పుకోరండి. అదే తీరి ప్రకారంగా వెళ్ళిపో, మాట్లాడు. రేపొద్దు నాకు కోర్టుకు వచ్చావు, కోర్టులో నిరూపించుకో నేను ఈ తప్పు చేయలేదని. అది నేను చేయలేదు అన్నప్పుడు నెంబర్ 1 అని మేమే అనుకుంటాం. మరి రోజున కోర్టుకు వెళ్ళే సమయంలో కూడా అంబటి రాంబాబు తగ్గేది ఎలాంటి పుష్ప డైలాగ్ వేస్తా ఉన్నాను. మరి ఏం చెప్తారు? మరి అందుకే ఆ నోటుతోనే ఇది రావటం, ఆ నోటు తొందరే ఇదంతా జరగటం. ఇంకా నోటు తొందరగా జరగాలి అనుకుంటే
చట్ట ప్రకారంగా చేయాలనుకుంటే రాంబాబుని ఇంకా చాలా చేయాలి. ఎందుకంటే ఓ ఎదబావుడంతా వాగేసేస్తాడు. అది కులానికో మతానికో అంటగడితే అది పాయింట్ అవ్వదు. ఈ రోజున కాపులు మొత్తం సిగ్గుపడాలి. అంబటి రాంబాబు లాంటి పెద్ద నాయకుని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కావాలని ఇలా చేస్తున్న కాపు నాయకులు మిగతా నాయకులు మొత్తం సిగ్గుపడాలంటున్నారు. మరి రాంబాబు పెద్ద నాయకుడు ఎట్ట అవుతాడండి? ఏ విధంగా పెద్దోడు అయ్యాడు చెప్పండి. చెప్పండి. కాపులందరూ వచ్చి ఆ స్టేజ్ మీదకి వచ్చి మా అంబటి రాంబాబు దుర్మార్గంగా అరెస్ట్ చేశారని చెప్పమను ఒప్పుకో, ఓకే. మరి అంబటి రాంబాబును వైపీసీలో ఉన్న ఎవడన్నా కాపోడు మాట్లాడితే ఆడు స్వార్థంతో మాట్లాడాడు అనుకుంటారు తప్ప వాళ్ళని నమ్మరు. అనవసరమైన మాటలయ్యి. నీకు రుజువు ఉంది, నీ మీద పాయింట్ ప్రకారంగా అరెస్ట్ చేశారని కాగితం ఉంది. ఆ కాగితం పట్టుకో, కోర్టులోకి వెళ్ళు, నిరూపించుకొని బయటికి రా. అంతేగాని నా రోగడు జరిగిన దానికి మరి నువ్వు కాడ అట్టాగా వీళ్ళు కాడ అట్టాగా అనుకోవచ్చుగా. రోగడు ఎంత ఏర్పించారా వీళ్ళు, అది కాడ అనుకోవచ్చుగా. మరి ఒక పాయింట్ మరి అది అనుకోరా, ఇది వస్తారా? అవి కాదు. దానివల్ల కులానికి అంటుకుంటుంది అనేది కళ్ళ. అది అది మీకు ఎంత వయసు ఉంటుంది తాత? నాకు 82 సంవత్సరాలు. మరి మీ అనుభవంతో మరి 2029 ఎవరు గెలుస్తారు? మీ అభిప్రాయం ఏంటి అసలు? 29లో కలిసే ఉంటుందండి, వాళ్ళే గెలుచుకుంటారండి. మళ్ళా జనసేన 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 తెలుగుదేశం బీజేపీ కలిసి మళ్ళా గెలుచుకుంటారు. మరో పక్కన వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఈసారి ఎవరు వచ్చినా అధికారం చేపట్టలేరు, వైసీపీ పార్టీ విజయడంగా మోగిస్తుంది. అసలు 3 పార్టీలు కాదు 25 పార్టీలు కలిసి వచ్చిన సరే వైసీపీ పార్టీని గెలవకుండా ఎవరు ఆపలేరు అంటున్నారు. మరి ఎవరు వాళ్ళు అంటున్నారా లేకపోతే ప్రజలు అంటున్నారా? వాళ్ళు అనేది ప్రజల అనుకుంటున్నారు. నేను ఇక్కడ ఉండి చెబుతాను, నడవలేక ఏడవలేక అన్నీ చెబుతా. నాకేమైనా వస్తుందా? వాళ్ళు అనేది అంతే. ఐశ్వర్య నాకు పని చేయదండి. ఒకటే లెక్క చెబుతున్నా. ఇప్పుడు నేను డైరెక్ట్గా చెబుతున్నా, ఒక్క మనిషి నిలబడి చెబుతున్నా. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఉండలక్క జగన్మోహన్ రెడ్డి జనసేన వాళ్ళు ఎవడో రాడు కాడా నేను చెప్తాను నేను. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఏంటి అనుకున్నారు మీరు? ఈ భారతదేశానికి ఆది శక్తి, దేశభక్తుడు ఆయన. ప్రపంచ జనమంతా ఐక్యతగా ఉండాలనే మనిషి. ఇట్లా వచ్చి భారతదేశం మనం ముందజలో ఉండాలనే మనిషి. ఇక్కడ రాష్ట్రం కాడ మనం అంతా కలిసి బాగు చేసుకోవాలని మనిషి. రాజకీయం అప్పుడే ఉంటాయి, తర్వాత అందరూ కలిసికట్టుగా పనిచేసుకోవాలని మనిషి. నేను స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి నాయకుడు ఎవడైనా వచ్చాడేమో దమ్ముగా బేసం చెప్పి చెప్పాను అసెంబ్లీలో బాధ్యత చెప్తా. ఏంటి పగలు తీసింది నిన్నాళ్ళు బట్టి స్వతంత్రం వచ్చిన కాడిచి. జనసేన అధ్యక్షుడు ఆడంటారు ఈడంటారు, ఎంట్లో పరికి మన మాటలయ్యా. ఆ మాటలు దేనికి? అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళా వైపీసీ బట్టగట్టి వస్తుంది అనేది బట్టికి కల్లా అంతే, ఇక రాదు. వాళ్ళని రానీరు, దాంట్లో సందేహం లేదు. అంత ఇడిగా పోటీ చేయరు, కంగారేం పడవసల్లా. వాళ్ళకి తెలుసు అదండి, అవన్నీ వాళ్ళిద్దరికి తెలుసు. కానీ వాడు చెడు కోసం ప్రయత్నిస్తాడు. ఇప్పుడున్నా సరే పలానా చాట అడవిలో కర్ర దొరికింది, సుమారుగా చెప్తున్నాను నేను, గంధపు చెక్క. అది వెళ్ళి పట్టుకున్నాడు. అది ఎవడో ఆయనకి తెలుసు. పట్టుకున్నాడు, రిపోర్ట్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తావు చేయమని ఇచ్చాడు. దాని అర్థం ఏంటి? చెడు పని చెయ్యొద్దు, మంచి పని చెయ్యాలి. అది ఎవడో బయటికి తీయమను. నువ్వు పడుకున్నావు అనుకో, రేపు పొద్దున్న జనం నిందిస్తారుగా. అలాంటివన్నీ పొరపాట్లు కూడా జరగలేరువండి. ఇదిగో ఇవాళ ఈయన వచ్చిన తర్వాత ఆయన చేపట్టిన మినిస్టర్లో ఏ రకంగా చేస్తున్నాడు అనేది జనానికి, అవునా కదా? అట్లాగా ఆయన విధానం ఏంటో కూడా జనానికి అన్నీ తెలుసు.